సంఖ్యల లబ్ధం 36,660. అందులో ఒక సంఖ్య 156 అయితే రెండవ సంఖ్య ఎంత? లబ్ధం అంటే గుణకారం. లబ్ధం అంటే గుణకారం. రెండు సంఖ్యలు ఉన్నాయి. ఆ రెండు సంఖ్యల లబ్ధము ఎంత ఇచ్చాడు? 36,600. అందులో ఒక సంఖ్య 156 అయితే రెండవ సంఖ్య ఎంత? ఓకేనా? ఇక్కడ 156 ఏం చేస్తుంది? గుణకారం చేస్తుంది. ఈ 156 ఈక్వల్ అవతలగా కనిపిస్తే భాగాహారం చేస్తుంది. ఇంకా ఇక్కడ మిగిలింది ఏంటి? క్వశ్చన్ మార్క్. ఇది మనకు కావాలి. సో 36,660 ఈ 156 ఈక్వల్ అవ్వకపోతే ఏమవుతుందమ్మా? భాగాహారం 156. సో ఇప్పుడు మనం భాగాహారం చేస్తే చూడండి, ఇక్కడ 36,660ని భాగాహారం 156తో చేద్దాం. 156 బిళ్ళ పడుతుంది. చూడండి, 2 6ల 12, 2 5ల 10, 10 1 11, 2 1ల 2, 2 1 3 అంటే 312. 6లో 2 పోతే 4, 6లో 1 పోతే 5, 54. ఇప్పుడు 6 దించుకున్నాం. ఎంత? 156 ఎంత పడుతుంది? 4 పడుతుందా? 4 6 24, 4 5 20 ఎక్కువైపోతుంది. 3 పడుతుందేమో చూద్దాం. 3 6ల 18, 1 ఉంది. 3 5ల 15, 1 16, 3 1ల 3, 3 1 4 తీసిపెట్టారు. 16లో 8 పోతే 8, 13లో 6 పోతే 7. ఇప్పుడు 0. ఇప్పుడు 5తో చూడండి. 5 పడుతుంది. 5 6ల 30, 5 5 25, 3 28, 5 1ల 5, 780. సో మనకి రెండవ సంఖ్య ఎంత వచ్చిందమ్మా? రెండవ సంఖ్య ఈక్వల్ టు 235. ఓకేనా?